ఇక వరంగల్ జిల్లాలో వర్షం దంచుకొడుతుంది. కుంభవృష్టితో హనుమకొండ, కాచిపేట అతలాకుతలమైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నయీం నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కలిగి తిరిగారు. నీటిలో మునిగిన ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. కావాల్సిన నిత్యావసర వస్తువులు వెంటనే అందిస్తామని తెలిపారు. హనుమకొండలో 10 నుండి 15 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయని తెలిపారు. వడ్డేపల్లి, పత్రకాళి చెరువు చుట్టుపక్కల కాలనీలు నీటి మునిగిపోయాయని చెప్పారు. ప్రభుత్వం వరద బాధితులకు 25,000 రూపాయల చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు దేశజాలకు పోకుండా తక్షణమే డబ్బు రిలీజ్ చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. రెండోది అతి బాధాకరమైన అంశం ఏంటంటే, ఒకవైపు వరదలు వచ్చి ప్రజలు ఆదుకునే వాళ్ళు లేరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మా పార్టీ వాళ్ళమే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే ఆదుకుంటాం, టీఆర్ఎస్ పార్టీలు మాత్రమే తిరగాలి, టీఆర్ఎస్ పార్టీలు మాత్రమే క్యాంపులకు అన్నం సప్లై చేయాలనేటువంటి ఒక సంకుచిత నీచమైనటువంటి ఆలోచన చేస్తుంది వరంగల్లో. మరి ఇట్లాంటి సందర్భంలో అనేక మంది, వేల మంది దాతృత్వాన్ని కుదవలేని వాళ్ళు, సహాయసాలు అందించే వాళ్ళు, బట్టలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, బియ్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చి ఆదుకునే వాళ్ళు ఉంటారు. ఇవాళ మీరు ఎవ్వరు చేయాల్సి అక్కర్లేదు, మేమే చేస్తామనేటువంటి అహంకారం అయితే ఉందో ఇది మీ పతనానికి పరాకాష్ఠగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ తక్షణమే ఇలాంటి పిచ్చి వేషాలు బంద్ చేసుకోవాలని చెప్పి మనకు నేను సూచన చేస్తాను. మూడవది, దీంట్లో 14 మంది ఇప్పటికే చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఎంతమంది అయితే చనిపోయిందో ఇప్పటివరకు నేనే ఒక శవం దగ్గర పోయి వచ్చిన, రాజు గౌడ్ దగ్గర పోయి వచ్చిన, ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడనే కరెంటు షాక్ చనిపోయినట్టుగా వార్త వచ్చింది. వాళ్ళ కుటుంబాల దగ్గర కూడా ఇవాళ ఇలాంటి కుటుంబాలకు, చనిపోయిన వాళ్లకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇంత విపత్కరమైన ఈ పరిస్థితులలో అనేక మంది మేము ప్రయోజన కాడ కుటుంబ పోషణకర్త వాళ్ళే కాబట్టి అలాంటి కుటుంబాలకు రోడ్ల మీద పడకుండా ఉండాలంటే, పిల్లలు అనాథలుగా వాళ్ళు జీవోత్సవం